దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాలం ఒక సమాచారాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, శ్రీకరుడా యేసయ్య అనేటువంటి ఒక క్రొత్త సాంగ్ నేను వ్రాసి దాన్ని ట్యూన్ చేసి కంపోజ్ చేసి అదేవిధంగా దాన్ని రిలీజ్ చేశాం, పాడించి. కేవై రత్నం గారు దానికి మ్యూజిక్ సమకూర్చారు. బ్రదర్ జోసెఫ్ దాన్ని పాడారు. అది లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని ఓపెన్ చేసి చూసి ఆనందించాలి. అదేవిధంగా దాన్ని పాడుకునేటట్టుగా అనే లిరిక్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా వచ్చింది సాంగు, దేవునికి మహిమకరంగా. నిన్న రాత్రే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు దయచేసి దాన్ని ఓపెన్ చేయాలని మనవి చేస్తున్నాను. చూడండి, ఈ ఉదయకాలం మార్నింగ్ మన్నా కొరకు ఒక వాక్యాన్ని నేను చదువుతాను. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు శిశువుగా ఉన్నటువంటి దినాల్లో జరిగినటువంటి సంఘటన ఇక్కడ వ్రాయబడింది. ఆయనకి 8 దినాలు వచ్చాయి. పుట్టిన తర్వాత 8వ రోజు ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా, ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ప్రతి మగబిడ్డ, ఇజ్రాయేల్ జనాంగంలో పుట్టినటువంటి ప్రతి మగబిడ్డ దేవుని ఆలయానికి తీసుకురాబడాలి. తీసుకొచ్చి మగబిడ్డను ప్రతిష్ఠ చేయాలి. దేవునికి ధర్మశాస్త్ర చట్టము చొప్పున ప్రతిష్ఠ చేయాలి. అదేవిధంగా ఆ దినముననే పేరు కూడా పెడతారు. ఖచ్చితంగా 8వ దినమున ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగంలో జరగాలి ప్రతి మగబిడ్డకు అని చట్టం ఉంది. మోషే వ్రాసినటువంటి చట్టములో ఆ ఆజ్ఞ ఉన్నది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన 8వ దినమున దేవుని ఆలయంలోనికి తీసుకొచ్చారు. యోసేపు మరియ తల్లి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సుమేయోను. ఈ సుమేయోను చాలా మంచివాడు అని వ్రాయబడింది. ఆ మాట చదువుతాను, చూడండి. సుమేయోను మంచివాడు. 25. యెరూషలేమునందు సుమోయోను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. సుమయోను నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఈయన దేవాలయములో ఉంటూ క్రీస్తు ప్రభు పుడతాడు, ఆయనను చూచిన తర్వాతనే నేను చనిపోతాను అని ఒక నిరీక్షణతో అక్కడ ఎదురు చూస్తున్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు తనకేం చెప్పాడంటే, క్రీస్తును చూడక మునుపు నువ్వు చనిపోవు అని పరిశుద్ధాత్మ దేవుడు తనకు చెప్పాడు. అప్పటికి చాలా వయసు ఉంది ఆయనకి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు 8వ దినమున మరే తల్లి యోసేపు ప్రభుని కౌగిల్లో పెట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు సుమయోను ఆ ప్రభువును చూచి చాలా సంతోషపడ్డాడు.
ఇజ్రాయేలు ఆదరణ కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఇజ్రాయేలు ఆదరణ కొరకు అంటే ఇజ్రాయేలీలు కంఫర్ట్ అవ్వడానికి, ఇజ్రాయేలీలు రక్షణ కొరకు, ఇజ్రాయేలీలు ఆత్మ సంబంధంగాను భౌతిక సంబంధంగాను సంపూర్ణ రక్షణలోనికి రావడానికి. భౌతిక సంబంధంగా అంటే అర్థం ఏంటంటే, ఆ దినాల్లో ఇజ్రాయేల్ దేశాన్ని, యోధా దేశాన్ని రోమన్లు పరిపాలన చేస్తూ ఉన్నారు. అందుకనే ఆ రోమన్ గవర్నమెంట్ నుంచి విడిపిస్తాడు ఈ క్రీస్తు. అదేవిధంగా ఆత్మ సంబంధంగా చెరలో, సాతాను చెరలో, ఉచ్చుల్లో ఉన్నటువంటి మనుషులను కూడా విడిపిస్తాడు. ఆ క్రీస్తుని చూడక మునుపు నువ్వు చనిపోవు అని సిమెయోనికి దేవుడు చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని దేవాలయంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే చూడండి, ఆయన్ని చేతుల్లోనికి ఎత్తుకొని 28వ వచనం, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన్ను ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అన్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నాదా, నీవు సర్వజనులకు చేయబోయే రక్షణ నేను కనులారా చూచాను. అన్యజనులకు వెలుగుగా నీ ప్రజలైనటువంటి ఇజ్రాయేలు జనాంగం వారందరికీ మహిమకరంగా ఈ శిశువును ఈ భూమి మీదకి పంపించావు. ఇజ్రాయేలుకు ఆదరణ కలగబోతూ ఉంది, ఇజ్రాయేలుకు రక్షణ కలగబోతూ ఉంది. అదేవిధంగా అన్యజనులందరికీ కూడా వెలుగు ప్రకాశించబోతుంది. ఇప్పుడు నీవు నాతో చెప్పినటువంటి ఈ వాగ్దానం, ఇప్పటి వరకు నేను బ్రతుకుతాను అని చెప్పినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇక నీ దాసుడు ఇక పోనిస్తున్నావు అంటే ఇక నేను చనిపోయినా పర్వాలేదు, ఈ భాగ్యం నాకు దొరికింది. లోకరక్షకుడైనటువంటి ఈ శిశువుని నా చేతుల్లోనికి తీసుకొని ప్రార్థన చేసి కనులారా చూచి ఇజ్రాయేలు కలగబోయేటువంటి రక్షణ నేను కనులారా చూచినందుకు నీకు వందనాలు ప్రభువా, స్తోత్రము నాయనా అని ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ సిమెయోను చాలా భక్తిపరుడు, నీతిపరుడు, దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా దేవాలయంలోనే బహుకాలం నుంచి కనిపెట్టుకొని ఏ దర్శనమైతే వచ్చిందో ఆ దర్శనము నెరవేరడానికి ఓపికతో కనిపెట్టుకొని చూస్తున్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ఆయన ఎదురుచూపు నెరవేర్చబడిందో ఆయనలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతి మగపిల్లవాడు ఇజ్రాయేలు చట్ట ప్రకారంగా సున్నతి 8వ దినాన చేయించుకునేటప్పుడు ఒక జత గువ్వ పిల్లలైనా, పావురూప పిల్లలైనా, లేదా స్తోమత కలిగినటువంటి వారు ఇంకా మేక పిల్లలు కానీ ఈ విధంగా తీసుకొచ్చి అర్పిస్తూ ఉంటారు. ప్రతిష్ఠించేటప్పుడు, దేవునికి ప్రతిష్ఠించేటప్పుడు. కాబట్టి ఆ విధంగా వారు మరే తల్లి యోసేపు చేసిన తర్వాత ఇక్కడ సిమెయోను ఆ శిశువును చేతుల్లోకి తీసుకొని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఇక వారిని దీవించాడు అని వ్రాయబడింది. చూడండి, ఆ మాట చదువుతాను.
సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లును, ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. తన తల్లి అయినటువంటి మరియతో, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకొని పోద్ది అంటే నువ్వు ఆవేదన చెందుతావు. నీ కుమారుణ్ణి బట్టి గుండె కోత జరగబోతా ఉంది. ఎందుకంటే నీవు చూస్తుండగానే నీ కుమారుడైనటువంటి, వరపుత్రుడైనటువంటి, రక్షకుడైనటువంటి పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భం ధరించి ఈ భూమి మీదకి ఇచ్చినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు చంపేస్తారు. అది చూచి నువ్వు చాలా ఆవేదన పడతావు అనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మదేవుడు సిమెయోనులో ఉండి ఆ మాటలు పలికించాడు. ఈ చెప్పబడుతున్నటువంటి మాటలు యోసేపు మరియ తల్లి ఇద్దరు కూడా విన్నప్పుడు వారికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే వారు కేవలం మానవ మాత్రులు. జరగబోయే సంగతులు నాకు పుట్టినటువంటి ఈ కుమారుడికి ఇంత ప్రణాళికలు దేవుడు సిద్ధం చేసి ఉంచాడా? ఇంత గొప్పవాడు కాబోతున్నాడా? సర్వోన్నతుని దేవుని కుమారుడా? సర్వలోకానికి అన్యులకి వెలుగుకరంగా ఉంటాడా? ఇజ్రాయేలు ప్రజలకు మహిమకరంగా ఉంటాడా అని ఈ విధంగా ఈ మాటలన్నీ ఆయన చెబుతూ ఉంటే వారు ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ పూట ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక ప్రవచనాత్మకమైన పుట్టుక. ఆ రోజుల్లో అనేకులు ప్రవచనాలు చెప్పారు. ఆ ప్రవచనాలు నెరవేర్పు కొరకు ఎదురు చూచిన వారిలో సిమెయోను ఒకడున్నాడు. ఎదురు చూచి, కనులారా చూచి, ఇక నేను సంతృప్తిగా వెళ్ళిపోవడానికి, చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఇది చాలు నా జీవితానికి అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు జరగబోతున్న సంగతులు సిమెయోనికి చూపించాడు. కనుక నీ జీవితంలో, నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకను గురించినటువంటి విషయాల్లో మనకు కూడా ఒక అవగాహన ఉండాలి. నీలో పుడితే నీ జీవితానికి సంబంధించినటువంటి సంగతులు, భవిష్యత్తు దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలాంటి జీవితం జీవించబోతున్నావు అని దేవుడు తప్పకుండా నీతో చెబుతాడు. సిమెయోనుతో చెప్పిన దేవుడు నాతో నీతో ఎందుకు మాట్లాడతాడు. కాబట్టి ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు 8వ దినాన వచ్చి ప్రతిష్ఠించబడ్డాడు. అయితే నీవు, నేను దైవ నియమం ప్రకారంగా ఏ వయస్సులో ప్రతిష్ఠించబడుతున్నామో ఆ వయస్సు నుంచి నాజీరు చేయబడ్డవారముగా, అంటే దేవునికి ప్రతిష్ఠించబడ్డవారముగా, ప్రత్యేకమైన వారముగా, యేసుక్రీస్తు ప్రభువారిని ధరించిన వారముగా మనము ఈ లోకంలో జీవించాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించినటువంటి మనము, చూచినటువంటి మనము, అనుభవిస్తున్నటువంటి మనము, పొందుకున్నటువంటి మనము సంతృప్తికరంగా సిమెయోనులాగా మన జీవితాలను ముగించేటువంటి స్థితిలో ఉండాలి. అసంపూర్తిగా మన జీవితాలు ముగించకూడదు. ఏం జరుగుద్దో ఏంటో, ఎలాగవుద్దో ఏంటో అనేటువంటి తలంపులతో మనం జీవించకూడదు. ఒక ప్రత్యేకమైనటువంటి వారముగా ప్రతిష్ఠించబడ్డ మనము క్రీస్తు రాకడ కొరకు, పుట్టుక ఎలాగొచ్చిందో
పుట్టుక కొరకు అనేకులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో అదేవిధంగా రెండవసారి రాకడ కొరకు కూడా అనేకులు ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఎదురు చూచే వారిలో నీవు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నాను. ఆయనను ఎదుర్కొనే స్థితిలో మనం ఉండాలి. ఆయనతో ఎత్తబడే స్థితిలో, ఆయన సంఘములో చేర్చబడే స్థితిలో మనందరం సిద్ధంగా ఉండాలని దేవుడి పూట మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన వాక్కులు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా మేమందరము ప్రభా నీ రాకడ కొరకు ఎదురు చూసినట్లుగా సహాయం చేయమని, సుమియోను నాయన నీ భర్త కొరకు నాయన నిన్ను చూచి ప్రభా సంతోషించి నాయన ఇక నా జీవితాన్ని ముగిస్తాను అన్నాడు ప్రభా. నాయన మేము నాయన నీ రాకడ కొరకు ఎదురు చూస్తూ నాయన నీ రాకడలో ఎత్తబడే వరకు నమ్మకంగా ప్రతిష్ఠించబడ్డవారముగా, ప్రత్యేకించబడ్డవారముగా నాయన అంకిత భావంతో ప్రభా నిన్ను వెంబడించే వారిలో ఉండునట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.